వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జానీ మాస్టర్ నెల్లూరులో పుట్టడం వల్ల నెల్లూరుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. సో దీని మీద నెల్లూరు వాళ్ళు ఏమనుకుంటున్నారు జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద అనేటువంటి విషయంలో నెల్లూరుకు సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్దగా చెప్పుకుంటారు. 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు, అలాగే కళామ తల్లి నెల్లూరు సింహపురి కళామ తల్లి ముద్దుబిడ్డ అమరావతి కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు వచ్చినటువంటి అలిగేషన్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సాస్ టీవీ యాజమాన్యానికి, అలాగే వాళ్ళ స్టాఫ్కి, అలాగే వాళ్ళ ఆడియన్స్కి అందరికి కూడా నా నమస్కారాలు. నిజాన్ని నిర్భయంగా చెప్పే సాస్ టీవీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే జానీ మాస్టరు నెల్లూరులో పుట్టినాడు. తాను ఒక పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడ్డాడు. అంటే ఒక టిప్పర్ డ్రైవర్గా, ఒక లారీ డ్రైవర్గా ఎంతో కష్టపడి అతను హైదరాబాద్ ఇండస్ట్రీకి పోవాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని అడగడం జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద ఉన్న కుటుంబం కాదు. ఆయన ఒక చీటీ ఉంటే పాడి 50,000 రూపాయల చీటీ 25,000 రూపాయలు ఇచ్చి అతను హైదరాబాద్ పంపించాడు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతో తను ఏ హీరో దగ్గరికి వెళ్ళినా కూడా తను ఒక సాంగ్ చేసుకోరామని చెప్పటం, ఆ సాంగ్ చూడటం, తర్వాత మళ్ళా చూద్దామని చెప్పటం, అనేక దాంట్లో హీరోలతో అతను 4-5 అంటే ఆ డబ్బు కూడా లేదు. ఒక పస్తు ఉండి అతను దాన్ని ఆ సాంగ్ కంప్లీట్ చేసుకోవటం, ఆడ తీసుకొని చూడటం, వాళ్ళు దాన్ని మళ్ళీ చూద్దామని చెప్పటం, ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో అతను చాలా కష్టపడ్డాడు. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మాతో చాలాసార్లు ఈ మధ్య కూడా మాకు కొత్తగా బాగుంటాడు బ్రాంచ్ హోటల్ పెడితే ఆడకొచ్చి భోజనం చేసే ఫ్యామిలీతో ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీతో వస్తాడు. ఏ రోజు కూడా మాతో అతను లేడీస్ గురించి కానీ కాంట్రవర్షియల్ అంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, కానీ ఏ రోజు కూడా అతను అసభ్యంగా మా దగ్గర మాట్లాడటం కూడా చేయలేదు. ఎవరు వెళ్ళినా ప్రేమగా పలకరించడం కానీ, దానికి ఎంతో అభిమానం ఉంటాడు. తనకు పాప అంటే చాలా ఇష్టం. నా బిడ్డని నేను చూశాను, ఎప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అంటే ఫ్యామిలీ అంటే అంత ఇష్టం. ఆ కష్టపడే వ్యక్తిని కాబట్టి అతను చాలా. దానికి చిట్టిబాబు డ్యాన్స్ మాస్టరు, సుబ్బారావు పూల వ్యాపారం చేస్తారు, పూల డెకరేషన్, వీళ్ళిద్దరి సహాయం. సుబ్బారావు గారు కొంత ఫైనాన్స్గా అతనికి సపోర్ట్ చేశాడు, చిట్టిబాబు కొంచెం డ్యాన్స్ నేర్పించారు. వీళ్ళందరూ కూడా సహకారం. కానీ ఏ రోజు వచ్చినా కూడా వీళ్ళందరితో కలవడం కానీ కూర్చోవడం కానీ ఎక్కడ కూడా గర్వం కలదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో అనేక విధంగా అతను ఆ పస్తులుండి డబ్బులు ఇంటికాడ నుంచి పంపించగా ఉలదాన్ని చూసుకొని ఈ సాంగ్స్ కంప్లీట్ చేసుకొని సినిమా వాళ్ళు ఈరోజు అంటారు రేపు అంటారు అట్లా జరుగుతూ ఉండేసి చిన్నగా ఇండస్ట్రీలోకి చిన్నగా ఎంటర్ అయ్యి ఈరోజు పెద్ద డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. కొరియోగ్రాఫర్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో మా పిల్లలు కూడా ఇక్కడ నెల్లూరు నుంచి డ్యాన్స్ మాస్టర్ పోతే వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిగా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వమంటే అది ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. అంటే డ్యాన్స్ మాస్టర్కి ఐడెంటిటీ కాదు, కొంత అమౌంట్ కట్టించుకొని మన వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఏ రోజు కూడా అతను కాంట్రవర్సీ ఇప్పుడు లేదు. తర్వాత లేడీస్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు, లేడీస్ కూడా సబ్జెక్టు కూడా అతను ఎప్పుడు మాట్లాడింది లేదు. అలాగే అతను అక్కడ అందరితో బాగుంటూ ఈరోజు ఆ అసోసియేషన్కి అధ్యక్షుడు అవటము, అందరితో బాగుండడం వల్ల ఈ అమ్మాయిది రావటం అనేది నాకు కూడా ఆశ్చర్యం. ఎందుకంటే ఒక మనిషి సింటమ్ తెలుస్తుంది. జానీ మాస్టర్ ఎప్పుడు కూడా నేను ఆ లేడీస్ దాని గురించి కానీ మాట్లాడడం లేదు. కానీ ఆ అమ్మాయి ఎందుకు చెప్పిందో అది నిజమా అబద్ధమా ఆ దేవుడు తెలుసు. ఈ మధ్య చాలా దగ్గర చూస్తున్నాం, ఒక మనిషిని పతనం చేయాలంటే కారణం అమ్మాయిని. అది రాజకీయ నాయకుడు గారు ఎవరికైనా కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చేస్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు రాజకీయ కారణాల వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ఎందుకంటే జనసేనలో ఒక కీలక నేతగా జానీ మాస్టర్ ఎదిగిన నేపథ్యంలో సింహపురి వాసిగా మీరైతే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు అతని మీద వచ్చినటువంటి ఆరోపణలని. సో దీన్ని రాజకీయ కారణం అనుకోవచ్చా? అది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను ఎదిగాడు, రాజకీయంగా ఎదిగాడు, అలాగే కొరియోగ్రాఫర్ అసోసియేషన్గా అయ్యాడు. ఈ రెండిట్లో మనము ఏ విధంగా చెప్పలేము. నాకు తెలిసిన దాంట్లో ఒక మనిషి ఎప్పుడో ఎదిగిన తర్వాత అతనికి ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక సంవత్సరమా 2 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి జర్నీ చేసినప్పుడు ఇన్ని రోజులు ఏంది ఈరోజు రావటం అనేది కొంత అనుమానం కలిగిస్తుంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా రాజకీయ ఎదుగుతున్నాడు కాబట్టి కొంచెం కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మాకు 25 కళా సంఘాల అధ్యక్షుడు నేను, నాకు తెలియని కళాకారులు లేదు. ఈరోజు నెల్లూరు 20 సినిమా షూట్లు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ హబ్గా ఉంది. నాకు ప్రతి ఒక్కరు పరిచయం. కానీ ఏ రోజు కూడా ఒక మనిషి ఎదిగినప్పుడు ఆ మనిషిని టార్గెట్ చేయాలంటే అమ్మాయి. ఇప్పుడు ఎప్పటిగా 1 సంవత్సరం అంటే పర్లేదు, 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా కలిసి ఉంటారు, ఈరోజు వచ్చిన సమస్యలు అది. కాబట్టి కొంచెం రాజకీయంగా ఎదుగుతున్నాడనే కారణం ఉండొచ్చు, లేదంటే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఉద్దేశంతో అతనికి ఎవరు సపోర్ట్ లేదు, చిన్న వ్యక్తి కాబట్టి కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వాన్ని చెప్పేది ఒకటే, మీరు కాలకృషంగా దీన్ని బాగా మీరు ఎంక్వైరీ చేయండి. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు.
కానీ తప్పు చేయని వాడికి మాత్రం శిక్ష పడకూడదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసి ఇది నిజమా కాదని చెప్పేసి న్యాయం చేసి కోరుకుంటాం. మా 25 కళా సంఘాలకి ఎప్పుడు జానీ మాస్టర్ చాలా గౌరవం, అభిప్రాయం. మొన్న కూడా ఆయన బర్త్డే వేడుకలు కూడా మా స్టూడియోలో చేశాం. అంటే మంచి వ్యక్తి కాబట్టి మేము చేయం కదా. కాబట్టి అటువంటి మంచి వ్యక్తికి ఈ అపవాదం వచ్చింది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయనకి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మేము. సో మొత్తానికి నెల్లూరుకు సంబంధించి నెల్లూరు వాసిగా ఆయనతో మంచి పరిచయాలు ఉండేటువంటి వ్యక్తిగా అయితే చెప్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి అలిగేషన్ రావడం కానీ ఆయనతో సంభాషణలు చేసినప్పుడు అమ్మాయిల విషయం ప్రస్తావనకు రావడం కానీ జరగలేదు. సో ఖచ్చితంగా దీని మీద అంటే ఒక అమ్మాయి వల్లే మొత్తంగా జరిగేటువంటి మహిళల వల్ల ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అంటే ఎలా జరుగుతాయి అనేటువంటి విషయం చెప్తూ ఈ ఇటువంటి కాలంలో రాజకీయ పరంగా ఇటువంటి ఏమైనా చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా కొట్టిపారేయాల్సిన విషయం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాలి. దీని మీద విచారణ జరిగి వాస్తవాలు వెలికి తీయాలి. నిజంగా చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించబడాలి. లేని పక్షంలో అమాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన బయటకు తీయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది అంటున్నారు నెల్లూరుకు సంబంధించి అమరావతి కృష్ణారెడ్డి. కెమెరామెన్ హరీష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.